పెళ్ళి అనేది నూరేళ్ల పంట. కానీ కొంతమంది భర్తల ప్రవర్తన వల్ల ఆ పచ్చని సంసారంలో చిచ్చు రేగుతుంది. అసలు ఒక భర్తలో ఉండకూడని భార్యను మానసిక వేదనకు గురి చేసే ఆ లక్షణాలు ఏంటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అగౌరవంగా ప్రవర్తించటం, భార్యను అందరి ముందు తక్కువ చేసి మాట్లాడటం, ఆమె మాటలకు విలువ ఇవ్వకపోవటం, ప్రతి చిన్న విషయంలోనూ ఆమెపై ఆంక్షలు పెట్టటం, నేను చెప్పిందే వినాలి అనే అహంకారం ప్రదర్శించటం, సంపాదనలో కానీ ఇంటి పనుల్లో కానీ పిల్లల బాధ్యతల్లో కానీ అసలు తోడుగా ఉండకపోవటం, భార్య ఎవరితో మాట్లాడుతున్నా ఎక్కడికి వెళ్తున్నా అనుమానించటం, ఇది మానసిక హింసతో సమానం. దుర అలవాట్లకు బానిస కావటం, మందు, జూదం వంటి అలవాట్ల పట్ల కుటుంబాన్ని రోడ్డున పడేయటం, భావోద్వేగాలను అర్థం చేసుకోకపోవటం, భార్య బాధలో ఉన్నప్పుడు కనీసం ఓదార్చకపోవటం, ఆమెను కేవలం ఒక వస్తువులా చూడటం, అమ్మ అలా వండు పెడుతుంది, పక్కింటి ఆవిడ ఎలా ఉంటుంది అంటూ నిరంతరం ఇతరులతో పోలుస్తూ ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయటం, నమ్మక ద్రోహం, భార్యకు తెలియకుండా పరాయి స్త్రీలతో సంబంధాలు పెట్టుకుని కుటుంబాన్ని మోసం చేయడం, ఇంటికి సంబంధించిన చిన్న లేదా పెద్ద నిర్ణయాలలో భార్యను అడగకుండా, ఆమెకు కనీసం చెప్పకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకోవటం, భార్య తల్లిదండ్రులను లేదా ఆమె కుటుంబ సభ్యులను తక్కువ చేసి మాట్లాడటం, వారిని గౌరవించకపోవటం, ఇది భార్యను మానసికంగా చాలా బాధ పెడుతుంది. భార్య రోజంతా కష్టపడిన, ఇల్లు చక్కదిద్దిన లేదా ఏదైనా సాధించిన కనీసం ఒక్క మాట కూడా మెచ్చుకోకపోవటం, పిల్లల ముందే గొడవ పడటం, పిల్లల మీద ఎటువంటి ప్రభావం పడుతుందో ఆలోచించకుండా వారి ముందే భార్యను తిట్టడం లేదా కొట్టడం, ఇది భవిష్యత్తులో పిల్లల ప్రవర్తనను కూడా దెబ్బతీస్తుంది. ఏదైనా గొడవ జరిగినప్పుడు సమస్యను పరిష్కరించుకోకుండా రోజుల తరబడి భార్యతో మాట్లాడకుండా ఉండి ఆమెను మానసిక ఒత్తిడికి గురి చేయడం, భార్యను కనీస ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వకపోవడం లేదా ఆమె సంపాదనను కూడా తన ఆధీనంలో ఉంచుకుని ఇబ్బంది పెట్టడం,
భార్య అభిప్రాయాలను విలువ ఇవ్వకపోవడం, అందరి ముందు తక్కువ చేసి మాట్లాడటం లేదా ఆమె వ్యక్తిత్వాన్ని కించపరచడం. ఇంటి బాధ్యతలు, పిల్లల పెరుగుదల లేదా ఆర్థిక విషయాల్లో అసలు పట్టించుకోకుండా ఉండటం. ఇంటి బాధ్యతలు, పిల్లల పెరుగుదల లేదా ఆర్థిక విషయాల్లో అసలు పట్టించుకోకుండా ఉండటం. భార్యను ప్రతి విషయంలోనూ అనుమానించడం, ఆమె స్వేచ్ఛను హరించడం మరియు ఆమె ఎవరితో మాట్లాడుతుందో అని నిరంతరం నిఘా పెట్టడం. భార్యతో మాట్లాడటానికి లేదా సమయం గడపటానికి ఆసక్తి చూపకపోవటం, ఆమె భావోద్వేగాలను అర్థం చేసుకోకపోవడం. చిన్న చిన్న విషయాలకే విపరీతంగా కోపపడటం, శారీరకంగా లేదా మానసికంగా హింసించడం. భార్యకు తెలియకుండా ఇతర సంబంధాలను కలిగి ఉండటం, నమ్మక ద్రోహం చేయటం. మద్యపానం, జూదం వంటి అలవాట్లకు బానిసై కుటుంబాన్ని ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులకు గురి చేయటం. ఎప్పుడు పక్క వారి భార్యలతోనూ లేదా ఇతరులతోనూ పోలుస్తూ భార్యలో లోపాలు వెతకటం. చూశారుగా, ఈ లక్షణాలు ఏ భర్తలో ఉన్నా ఆ కుటుంబం ప్రశాంతంగా ఉండదు. భార్యాభర్తల మధ్య ప్రేమ, గౌరవం ఉన్నప్పుడే ఆ ఇల్లు స్వర్గం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.